క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్ల మనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు ఒక గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇస్తూ ఉన్నారు. ఒక మహోన్నతమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, మన అనుదిన జీవితంలో మనకి కావలసినటువంటి అన్నీ సమకూర్చుకోవడానికి ధనాన్ని సంపాదించి పండగలకు సందర్భానుసారంగా వచ్చినటువంటి ఆ ఉచితమైనటువంటి వస్తువుల కోసం ఒకటి కొంటే మరొకటి ఉచితము అని, బంపర్ ఆఫర్ అని, మెగా ఆఫర్ అని ఎన్నెన్నో మనం టీవీలోను షాపింగ్ మాల్లోను చూస్తూ ఉంటాం. కానీ వాటిలన్నిటికీ కూడా కాల పరిమితి అనేది ఉంటుంది. నెల రోజులను, 10 రోజులను, వారం రోజులను, 3 రోజులు అని. కానీ క్రీస్తు ఇస్తున్నటువంటి ఈ ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్టుగా కాదు, లేక నెల రోజులు, 10 రోజులు, వారం రోజులు, 3 రోజులు అని కాదు. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది మన పాపాల కొరకు ప్రాయశ్చిత్త పడి దేవుని వద్దకు వెళ్తామో అంతవరకు కూడా ఆ ఆఫర్ మనకి వర్తిస్తూ ఉంది. ఆ ఆహ్వానం అన్నది మనకి వర్తిస్తూ ఉంది. కాబట్టి మనందరము కూడా మన అనుదిన జీవితము నుండి దేవుని వైపు మరలి క్రీస్తుని మనలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానిస్తూ మనము క్రీస్తునందు జీవించేలాగున క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నా కాడిని ఎత్తుకొనుడు, నా నుండి నేర్చుకొనుడు, నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు అని. మరి ఆ షాపింగ్ మాల్లోనూ టీవీల్లో మనం చూస్తూ ఉంటాం. మీరు కొనండి, నాణ్యమైనది, చాలా మంచిది అని వాళ్ళు ఏ విధంగా అయితే తెలియజేస్తూ ఉన్నారో క్రీస్తు ప్రభు కూడా తన గురించి తాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కావున ఈ లోక పరిమితమైనటువంటి వస్తువుల కోసము కాక పరలోకంలో ఉన్నటువంటి రక్షణ కొరకు, నిత్య శాంతి కొరకు మనం ఆశపడాలి. కావున ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చినట్లయితే మీకు విశ్రాంతినిస్తాను అని. కాబట్టి ఈనాడు మనం అందరము కూడా క్రీస్తును మన జీవితంలోనికి ఆహ్వానిస్తూ మన మనసులను మార్చి దేవుని వైపు తిరిగేలాగున, యేసు ప్రభుని యొక్క కాడిని ఎత్తుకునేలాగున, క్రీస్తు ప్రభు గురించి తెలుసుకొని క్రీస్తు అడుగుజాడల్లో నడవడానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని దయచేయమని మనందరం కూడా ఈనాడు ప్రార్థించుకుందాం.